అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సంబంధించి అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సర్వం సిద్ధమైంది. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాలు ఎజెండాగా ఈ సమావేశాలు జరగనున్నాయి. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టును ప్రభుత్వం సభలో చర్చకు పెట్టనుంది. సభలో ప్రవేశపెట్టడానికి ముందు సామాజిక ఆర్థిక సర్వే, ఎస్సీ వర్గీకరణ రిపోర్టులను మంత్రివర్గం ఆమోదించనుంది. ఈ రెండు నివేదికలపై కేబినెట్ చర్చించి ఆమోదించిన తర్వాత వీటిని అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టి చర్చించనున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న నేపథ్యంలో ఆ లోపే రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వాలనుకుంటోంది ప్రభుత్వం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే అందుకు పార్లమెంట్లో చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని అసెంబ్లీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకువెళ్లనుంది ప్రభుత్వం. ఈ చర్చలో బీఆర్ఎస్, బీజేపీ సభ్యులను భాగస్వామ్యుల్ని చేసి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే చట్టాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించనుంది. పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 11 వరకు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది. కులగణనకు గతేడాది ఫిబ్రవరి 4న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 2న ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా కేబినెట్ సబ్ కమిటీకి రిపోర్ట్ అందించారు. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 10 గంటలకు సరిగ్గా శాసనసభ, శాసన మండలి రెండు కూడా ప్రారంభం కాబోతున్నాయి. మనం చూస్తున్నాం, కులగణన నివేదిక ప్రభుత్వానికి చేరింది. దాంతోపాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక కూడా ప్రభుత్వానికి చేరింది. ఈ రెండు నివేదికలను అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీ ఆమోదం తర్వాత కేంద్రానికి పంపించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అంతకుముందు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. రెండు నివేదికలపైన, కులగణన నివేదికతో పాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదికలపై కేబినెట్లో చర్చించిన తర్వాత కేబినెట్ ఈ రెండు నివేదికలకు ఆమోదం తెలుపనున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ముందు నుంచి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో 42% అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఈ హామీ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారన్న లెక్కలు తేల్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణన చేపట్టింది. కులగణన దాదాపు 6 నెలల పాటు కొనసాగింది. కులగణనకు సంబంధించిన పూర్తి నివేదిక ప్లానింగ్ కమిషన్ ఆదివారం రోజు కేబినెట్ సబ్ కమిటీకి అందించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ ఈ కులగణనకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పటికే బహిర్గతం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే కులగణనపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి బీసీ సంఘాల నుంచి వివిధ రాజకీయ పక్షాల వరకు కూడా. కులగణన సరిగ్గా జరగలేదు, బీసీ లెక్కలు సరిగ్గా తేల్చలేదని చెప్పి పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వం చేపట్టిన కులగణన నివేదిక ప్రకారం బీసీలు 46.25% ఉంది. ఇది చాలా తక్కువ. బీసీలు ఇంకా ఎక్కువ ఉన్నారు, కానీ ప్రభుత్వం కుట్ర కోణంలో బీసీలను తక్కువ చూపే ప్రయత్నం చేస్తుందని చెప్పి పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, కనగరెడ్డి, ప్రత్యేక సమావేశాల ద్వారా రిజర్వేషన్లపై సర్కార్ ఎటువంటి క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? మరోవైపు బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో ప్రభుత్వానికి ఎదురయ్యే సవాళ్లు ఎటువంటివి ఉంటాయి? ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా 42% స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని చెప్పి హామీ ఇచ్చింది. కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్, సుప్రీంకోర్టు తీర్పు మేరకు రిజర్వేషన్లు అన్నీ కలిపి 50% మించి ఉండకూడదని చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఖచ్చితంగా పార్లమెంట్లో చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ కులగణనకు సంబంధించిన నివేదికను ప్రవేశపెట్టి తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలి. బీసీ రిజర్వేషన్లు 42%, మిగతా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు 27% ఇటు ఉంది. కాబట్టి ఈ రెండు కలిపి పెంచుకునే అవకాశం ఇవ్వాలని చెప్పి ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశంలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఇంతవరకు మాత్రమే, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఇది లేదు. కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్లు పెంచాలంటే రాజ్యాంగ సవరణ, పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించబోతోంది. అంతలోపల ఎన్నికలు జరిగితే మాత్రం ఖచ్చితంగా దీనిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. బలరాం, అంటే బీసీ కులగణనకు సంబంధించి బీఆర్ఎస్ స్టాండ్ ఏ రకంగా ఉండబోతోంది? ఇప్పటికే ఎటువంటి వ్యాఖ్యలు, స్పందన వస్తోంది బీఆర్ఎస్ నుంచి? ఖచ్చితంగా బీసీ కులగణనపై బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వివిధ రాజకీయ పక్షాలు బీసీ సంఘాలతో పాటు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఇంటింటి సర్వేలో బీసీలు చాలా ఎక్కువ శాతం ఉన్నారు. ఇప్పుడు తగ్గిపోవడంపై పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతానికి ఇప్పటికీ దాదాపు 20 లక్షల పైచిలకు బీసీలు తగ్గిపోయారు. కానీ రోజు రోజుకు బీసీల సంఖ్య పెరుగుతుంది, కానీ తగ్గదు. ఇటువంటి సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ఈ కులగణన సర్వే తప్పుల తడకగా ఉంది, కుట్రకోణం కనిపిస్తోంది. బీసీలను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్తో పాటు బీసీ సంఘాలు కావచ్చు, మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆక్షేపణ వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. చూడాలి, ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో ఈ కులగణనకు సంబంధించిన సర్వే నివేదికను
కేబినెట్ ఆమోదించిన తర్వాత ప్రభుత్వం అసెంబ్లీలో ఏం చెప్పబోతుంది, ఈ కులగణన సర్వే ఎంత ప్రామాణికంగా నిర్వహించారు, ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రభుత్వం అసెంబ్లీ ముందు ఉంచబోతుంది. కాబట్టి తర్వాత రాజకీయ పక్షాలు ఏ విధంగా దీన్ని రిసీవ్ చేసుకుంటాయి, ఏ విధంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయి, ఈ కులగణనకు సంబంధించిన నివేదికపై చర్చ సందర్భంగా ఖచ్చితంగా వాడి వేడి చర్చ మాత్రం అసెంబ్లీలో జరిగే పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం. రైట్, థ్యాంక్ యూ కరణ్ గారు.